ఇప్పటిదాకా చెప్పింది అంటే నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే అటాక్ అవుతుందో వాళ్ళు ఏ పని చేసినా నష్టపోతారు. ఓకే. నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పిన కేసీఆర్ కి నెగిటివ్ ఎనర్జీలు వచ్చినాయి కాబట్టి తెలంగాణలో అన్ని మంచి పనులు చేసినందుకు ఓడిపోయినాయి. ఎవరమైనా సరే అతి దానం ఎక్కువ చేసినా, అతి మంచి పనులు ఎక్కువ చేసినా, ఎవరికైనా అడగని దానాలు ఇచ్చినా ఏమైతే అంటే పదే ఒక వ్యక్తికి ఒక వస్తువు కానీ ఒక పని కానీ మనం చేసి పెడుతుంటే మన మీద వాళ్ళకి లవ్ ఏర్పడుతుంది. ఆ సార్ మాకు బాగా చేసినట్లయితే, ఆ గురువు మాకు బాగా చేసినట్లయితే, ఆయన నేర్పోతే మాకు మంచిగా అయితే అప్పుడు ఏమైతే చనిపోయినాక కూడా ఆత్మ మన దగ్గరకు వస్తాయి. బతికినప్పుడు మనం సాయం చేస్తే చనిపోయినాక కూడా మనం చచ్చేదాకా వాళ్ళకి మనమే సేవ చేయాలి. ఆత్మ మనం చనిపోయేదా కాబట్టి ఇంతకుముందు ఉన్న సీఎం కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఏం చేశారంటే తక్కువ పింఛన్ ఉంటే దాన్ని ఎక్కువ పింఛన్ చేసేసి ఫోటో పెట్టి పింఛన్ ఇచ్చారు. పరోక్ష దానం చేయాలి, ప్రత్యక్ష దానం ఉండదు. తన సొమ్ము కాకున్నా సరే కానీ ఏమైందంటే గవర్నమెంట్ సొమ్ము అయినా సరే ఫోటో పెట్టిండు వాళ్ళు ఏది పింఛన్ బుక్ మీద ఫోటో పెట్టిండు. అందరు ఏంది రోజు పింఛన్ తీసుకునేటప్పుడు ఫోటోకి మొక్కి తింటారు, ఫోటో మొక్కి మా కొడుకు అంటారు. కేసీఆర్ ఇప్పటికి కూడా ఊర్లో ఇప్పటికి కూడా ఎందుకంటే ఆయన ఇచ్చిన పింఛను ముసలి వాళ్ళకి అట్లా ఉపయోగపడ్డది. బాగా తింటూరు అన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు మిగతా వాళ్ళ కన్నకోకులతో పని లేదు. కేసీఆర్ తో కొడుకు అనుకుంటారు అందరు ఇప్పటికి కూడా. ఈ అతి అనుకూలంగా ఏమైందంటే ఆయనకు మైనస్ అయింది. అతి ప్రేమ రాష్ట్రంలో ఉన్న ముసలి వాళ్ళకి అందరికీ కొడుకు అయింది. అదే ఆయనకు పెద్ద నష్టం వచ్చింది.